ఈ H1B మీద నెక్స్ట్ ఇయర్ 2026లో ఇంకా ఈ లాటరీ సిస్టమ్ అనేది ఉండట్లేదు. సో ఎవరైనా సరే ఇంతకుముందు లాటరీ ద్వారా అప్లై చేసుకుని ఎవరైతే వచ్చారో ఇంకా అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే వేజ్ బేస్డ్ రూల్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఈ సర్టెన్ ప్రివీలింగ్ వేజ్ అనేది ఒకటి డిఫైన్ చేస్తారు. సో ఆ వేజ్ ప్రకారం H1Bలో అప్లికేషన్స్ వెళ్తాయి. దాని ప్రకారం H1Bలో పిక్ అవుతారు అనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇస్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియోస్, ఎవరు చెప్పని ఇంపార్టెంట్ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఏ స్టేట్ కి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్లస్ స్టూడెంట్స్ కి దీంట్లో అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో మోర్ ఆర్ లెస్ లక్కీ ఎవరు అంటే స్టూడెంట్సే. అది ఎలాగా అనేది డీటెయిల్స్ అన్ని చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎవ్రీ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింటే. అయితే నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ ఇచ్చి హైప్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలో పింక్ స్లిప్, రెడ్ స్లిప్, అలా రకరకాలుగా గ్రీన్ స్లిప్ అనే వెరీ ఇంపార్టెంట్ వీడియో. అది ఆల్మోస్ట్ ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు. ఓకే, దానికి బోల్డన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి, కానీ ఎవరు జస్ట్ ఒక లైక్ నొక్కడానికి మరి ఎందుకో 150 లైక్స్ ఎంత ఉన్నాయి. చూసింది మాత్రం 6-7 చూశారు ఇప్పటి వరకు. అంటే జస్ట్ ఒక లైక్ ఏముంది, ఇప్పుడు ఏ సినిమా విషయాలకు మీరు నొక్కుతారు కదా లైక్లు, టక ఇన్స్టాగ్రామ్ లో ఇలా నొక్కుతుంటారు చూస్తాను. అలా ఒక లైక్ నొక్కి ఒకసారి హైప్ నొక్కేసేయండి. ఎందుకంటే ఇది వెరీ వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆబ్వియస్లీ ఇంకా లాటరీ అనేది లేదు. సో అది ఫైనల్. ఏదైతే ఈ H1B ప్రివీలింగ్ వేజ్ రూల్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ డిహెచ్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 29th December కి ఫైనల్ రూల్ అనేది పబ్లిష్ చేస్తారు ఫెడరల్ రిజిస్టర్ లో. సో ఇది కన్ఫర్మ్. ఓకే, ఫెడరల్ రిజిస్టర్ లో పబ్లిష్ చేసిన తర్వాత 30 to 60 days కమెంటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ కమెంటింగ్ పీరియడ్ లో ఎవరైనా సరే కమెంటింగ్ అనేది చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత డిహెచ్ఎస్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలన్నమాట. ప్రతి ఒక్క కామెంట్ కి కన్సిడర్ చేస్తామనో, చూస్తామనో, లేకపోతే ఇది వర్కౌట్ కాదనో, లేకపోతే కుదరదనో. సో ఒకసారి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అంటే ఆబ్వియస్లీ అది కన్ఫర్మ్డ్ కింద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ కామెంట్ అయినా ఇవ్వచ్చు దానికి. ఓకే విల్ లుక్ ఇంటూ దిస్ అనో, లేకపోతే ఇట్ నాట్ పాసిబుల్ అనో, ఏదైనా సరే. సో కామెంటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత February 27, 2026 నుంచి ఈ రూల్ రఫ్ డేట్ అది వాళ్ళు ఇచ్చింది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకా February, March అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ లాటరీ ఏదైతే ఉందో అది ఇంకా స్క్రాప్ అయిపోయినట్టే. సో ఈ లాటరీ బేస్డ్, ఇది కూడా లాటరీయే, బట్ డిఫరెంట్ వే ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద లాటరీ అనమాట. పూలింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకే, ఈ పూలింగ్ సిస్టమ్ లోకి మీ అప్లికేషన్ ఎన్నిసార్లు వెళ్తుంది అనేది డీటెయిల్స్ క్లారిటీ చెప్తా. వేజ్ లెవెల్స్ అవన్నీ అప్రాక్సిమేట్ వేజ్ లెవెల్సే ఎవరు మాట్లాడినా ఇప్పటి వరకు ఈ వేజ్ కి ఈ అప్లికేషన్ కన్సిడర్ అవుతుంది అని అయితే ఏం లేదు. కానీ జనరల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళ ప్రివీలింగ్ వేజ్ మీదనే ఇప్పుడు LCAలు అవన్నీ అప్లై చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ దానికోసం వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక SQL డెవలపర్ తీసుకుంటే ఆ SQL డెవలపర్ కి లాస్ ఏంజలస్ లో ఎంత శాలరీ, కాలిఫోర్నియాలో ఎంత శాలరీ, టెక్సాస్ లో ఎంత శాలరీ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అనేది తెలీదు ప్రస్తుతానికి. ఇంకా ఎవరు చెప్పినా కూడా అప్రాక్సిమేట్ వేజెస్ మీదనే డిపెండ్ అయి చెప్తున్నారు అనమాట. సో అయితే ఏంటంటే దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఓకే, దీనికి నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఇంతకు ముందు ఒక వీడియో చేశా చాలా క్లారిటీగా. సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోవద్దు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్. దాంతోపాటు ఇండియాలో ఉండే వాళ్ళకి లేకపోతే US లో ఉండే వాళ్ళకి అడ్వాంటేజెస్. సో డిఫరెంట్ టాపిక్ నేను దీంట్లో మాట్లాడదాం అనుకున్నా. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ ఏమన్నా కావాలి, ఆ పర్టికులర్ వీడియో మీరు మిస్ అయ్యారు అంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో, దాంట్లో చాలా క్లారిటీగా ప్రెజెంటేషన్ పెట్టాను నేను. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు వెళ్ళి దాంట్లో చూసుకోండి. సో మోర్ ఆర్ లెస్ అందులో అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే Level 4, Level 3, Level 2, Level 1 4 రకాల వేజెస్ ఉంటాయి అనమాట. సో ఎవరికైనా సరే ఆ పర్టికులర్ స్టేట్ ప్రకారం ఆ పర్టికులర్ హై శాలరీలో ఉన్న వాళ్ళకి Level 4లో 4 times యాడ్ చేస్తారు మీ అప్లికేషన్ ని. ఓకే, సో Level 3లో 3 times, Level 2లో 2 times, Level 1లో అంటే ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $80,000 శాలరీ వస్తుంది అనుకోండి, వాళ్ళ కంపెనీ వాళ్ళ H1B వీసా ఒక్కసారి మాత్రమే పూలింగ్ సిస్టమ్ లో పెట్టగలదనమాట. అంటే ఇప్పుడు Level 4 వాళ్ళకి పూలింగ్ సిస్టమ్ లో 4 times ఛాన్స్ ఉంటుంది. ఎవరికైనా $2,50,000 శాలరీ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి 4 అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టేట్ వైజ్ గా ఎలా డివైడ్ చేస్తారు అంటే ఒక SQL డెవలపర్ తీసుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ కి తీసుకుందాం.
అదే కాలిఫోర్నియాలో అయితే అతనికి జీతం 2,50,000 హై శాలరీ అనుకుందాం. ఏది లెవెల్ 4 అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫిగర్స్ ఇవన్నీ కన్ఫర్మ్డ్ ఫిగర్స్ కాదు. మీరు మళ్ళీ ఇదే కన్ఫర్మ్ అనుకోవద్దు. ఓకే, ఇదే SQL డెవలపరు టెక్సాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1,80,000 హై శాలరీ అనుకుందాం. సో యాక్చువల్ గా 2,50,000 ఏమో లెవెల్ 4కి వెళ్ళాలి, 1,80,000 ఏమో ది లెవెల్ 2కి వెళ్ళాలి కదా యాక్చువల్ గా రూల్ ప్రకారం, ఎందుకంటే ఇది తక్కువ కదా. కానీ అలా కాదు, టెక్సాస్ లో 1,80,000 అనేది హైయెస్ట్ శాలరీ అనుకోండి, అది కూడా లెవెల్ 4 ఆ స్టేట్ ప్రకారం అది లెవెల్ 4 లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లాస్ ఏంజల్స్ లోనో కాలిఫోర్నియాలోనో లేకపోతే హై కాస్ట్ ఉన్న స్టేట్స్ లో 2,50,000 వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం వచ్చేటువంటి వేజెస్ ఏదైతే ఉన్నాయో అది లెవెల్ 4. కానీ ఇక్కడ టెక్సాస్ లో మీకు 2,50,000 వస్తేనే లెవెల్ 4 కింద కన్సిడర్ చేయాలని రూల్ ఏం లేదు. ఆ స్టేట్ లో లెవెల్ 4 శాలరీ ఏంటి 1,80,000 అయ్యి ఉండొచ్చు, లేదు ఇక్కడ 3.5 లక్షలు అయి ఉండొచ్చు, అక్కడ 2.5 లక్షలు అయ్యి అప్రాక్సిమేట్లీ. సో ఇలా మ్యాచ్ చేస్తారనమాట. సో దాని ప్రకారం మీరు ఆ లెవెల్ 4 లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడో మారుమూల, ఇప్పుడు చాలా ఏరియా ఫ్లోరిడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లోరిడాలో ఎక్కడో ఒక విలేజ్ లో మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు అనుకోండి ఏదో ఒక కంపెనీకి, ఆ స్టేట్ ప్రకారం ఆ ఏరియా ప్రకారం ఆ లొకేషన్ ప్రకారం అక్కడ హైయెస్ట్ శాలరీ 1,20,000 ఉందనుకోండి. సో మీకు H1B రాదా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, ఆ ఏరియాలో లెవెల్ 4 అదే హైయెస్ట్ ఉండొచ్చు కదా, 120 లెవెల్ 4 ఉండొచ్చు, 60-70,000 లెవెల్ 1 లెవెల్ 2 ఉండొచ్చు. సో అలాగా స్టేట్ ని బట్టి దాన్ని బట్టి మిమ్మల్ని ఆ ఎంట్రీ పూల్ లోకి ఎంటర్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక అప్లికేషన్ ఒక్కసారే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ ఆ లోకల్ మీరుండేటువంటి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏరియాలో ఆ ప్రాజెక్ట్ ప్రకారం మీరు అక్కడ అప్లికేషన్ పెట్టేసుకుని అక్కడ LCA రూల్స్ ఏమేమైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యి ఈ H1 అప్లై చేయాలన్నమాట. సో మీకు హై వేజెస్ ఉంటే మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, 4 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి పికప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక లెవెల్ 2 లెవెల్ 3 ఇవన్నీ కామన్ అనమాట. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్గా ప్రాసెస్ బేసిక్గా. సో దీని ప్రకారం వాళ్ళ పూలింగ్ సిస్టమ్ ప్రకారం పికప్ చేసుకుంటారు, మీకు H1 ఇస్తారు. ఇప్పుడు మెయిన్ మనము ఇంకా స్టూడెంట్స్ గురించి, ఇండియాలో ఉండే వాళ్ళ గురించి, లోకల్ ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియాలో వాళ్ళని తీసుకుందాం. ఇండియాలో ఉండి ఎవరైనా సరే అమెరికా రావాలి అనుకుంటే మీకున్నటువంటి ఒక పెద్ద సప్త సముద్రాల అడ్డు ఏంటయ్యా అంటే $1,00,000. ఓకే, ఆ $1,00,000 కూడా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 21, 2026కి ఆ ప్రొక్లమేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఎవరైనా సరే ఒకవేళ H1 లో పికప్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీ H1 అప్లికబుల్ ఎప్పటి నుంచి అవుతుంది, October 1 నుంచి అవుతుంది. సో మీకు $1,00,000 అప్లికబుల్ అవుతుందా కాదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. బట్ హౌఎవర్ బయట నుంచి అప్లై చేస్తే $1,00,000 అప్లికబుల్ అవుతుంది. సో కంపెనీ ఎవరైనా సరే మీకు 2,50,000 జీతం ఇచ్చి పైన $1,00,000 కట్టి మిమ్మల్ని అమెరికా తెచ్చుకోవటం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ కూడా కాకపోవచ్చు కానీ ఇంకా హైలీ టాలెంటెడ్ IIT అనో లేకపోతే పెద్ద ఇంకా ఏమన్నా రాకెట్ సైన్స్ చేసే వాళ్ళు లేకపోతే ఒక టైప్ లో ఈ స్కిల్ ఇంకా మనకి దొరకదురా బాబు ప్రపంచంలో ఎక్కడ అని అనుకున్న వాళ్ళకి పాసిబిలిటీ ఉంటది. కానీ ఇది వరకు లాగా ఇప్పుడు కంపెనీస్ నుంచి పంపించారు కదా, TCS నుంచి, ఇన్ఫోసిస్ నుంచి, లేకపోతే విప్రో నుంచి ఇట్లా H1 చేసుకొని చాలా మంది వెళ్ళి సెటిల్ అయ్యారు కదా. అలాగా మోస్ట్ ప్రాబబ్లీ కంపెనీస్ $1,00,000 మీ మీద పెట్టి అంత హై వేజెస్ తోటి ఆ కాంపిటీషన్ లో మీ అప్లికేషన్ వేసే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే డెఫినెట్ గా ఉంటది. యాక్చువల్ రూల్ ఏంటంటే మీరు H1B అప్లై చేసే టైంకి, అంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత H1B పిటిషన్ వేసే టైంకి మీరు 100K మీ కంపెనీ కట్టి ఆ రిసీట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఆ పిటిషన్ తో పాటు సబ్మిట్ చేయాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ సెప్టెంబర్ 21 తర్వాత మీరు అక్టోబర్లోకి వెళ్ళి జాయిన్ అయినా మరి అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తెలీదు. ఓకే, నెక్స్ట్ ఇంకా లోకల్లో ఉండేటువంటి H1B వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరైతే H1B మీద ఉన్నారో మోర్ ఆర్ లెస్ వాళ్ళకి ఈ రూల్ అప్లికబుల్ కాకపోయే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఏ రూల్ పెట్టినా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం పెడతారు కాబట్టి
సో మీరంతా కూడా మీ ఎక్స్టెన్షన్స్ కానీ మీరు కానీ అవి కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రివీలింగ్ వేజెస్ ఆధారంగానే మీ అప్లికేషన్స్ అన్ని కంటిన్యూ అవుతుంటాయి, ఎక్స్టెన్షన్స్, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్లు అవన్నీ. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైర్ వల్ల ఒకటి నడుస్తుంది కాబట్టి మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినా, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కి వెళ్ళినా, లేకపోతే ఏ రకంగా అయినా సరే వీసా చేయించుకోవటానికి ఇండియా వెళ్ళి వచ్చినా, ఇలాంటి చోట్ల ఎక్కడైతే మీకు సిస్టమ్తో పని ఉంటుందో అప్పుడు కొంత డీప్ వెట్టింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేస్తున్నారు. సో ఓకే, మీ ఈ వేజ్ లెవెల్ రూల్ అప్లికబుల్ కాకపోవచ్చు, కానీ మీ మీద కొంత డీప్ గా చెకింగ్ చేసి మీకు కరెక్ట్ ఉన్నాయా, పే స్లిప్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, కన్సల్టెన్సీ దగ్గర కరెక్ట్ పని చేస్తున్నారా, జీతం వస్తుందా రావట్లేదా, పార్ట్ టైం ఇన్కమ్ ఏమైనా ఉందా, ఇలాగా కొంత డీప్ గా వెట్టింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇది వరకు లాగా సింపుల్ గా H1 అప్లై చేసాము, ఎక్స్టెన్షన్ వచ్చేసింది, స్టాంపింగ్ వెళ్ళిపోవడం అని అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా ఉండేటువంటి మీ H1 వాళ్ళకి మాత్రం ఈ రూల్ అప్లికబుల్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి మనకి టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదనమాట. అయితే నెక్స్ట్ ఇంకా ఓపీటీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు, వీళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ 20,000 రూల్లోకి వస్తారు, అట్ ద సేమ్ టైం 65,000 రూల్లోకి వస్తారు. టోటల్ 85,000 క్యాప్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది, అదైతే ఏం మారదు. ఓకే, ఫస్ట్ 20,000లో అప్లై చేసుకుంటారండి, రాలేదు, నెక్స్ట్ 65,000లోకి వచ్చేస్తారు అనమాట. అంటే మీకు 2 అవకాశాలు ఉంటాయి. సో మీరు F1 నుంచి బయటకు రాగానే ఆ ఇయర్ అప్పుడు 2 అవకాశాలు, తర్వాత ఓపీటీ మీద ఉన్నప్పుడు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నప్పుడు, సో ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ మీ శాలరీస్ ఏమైతే ఉంటాయో 20,000 క్యాప్ లో గనక మీరు అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ కాంపిటీషన్ ప్రకారం, ఎందుకంటే అందులో అందరూ యూనివర్సిటీ పాస్ అవుట్ లో, లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, లేకపోతే అలా ఉంటారు కాబట్టి మీకు దాంట్లో లెవెల్ 3 ఉన్నా, లెవెల్ 2 ఉన్నా, లెవెల్ 1 ఉన్నా మోస్ట్ ప్రాబబ్లీ పికప్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అక్కడ పిక్ కాకుండా కనుక మీరు ఈ 65,000 కాంపిటీషన్ లోకి వస్తే కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ కష్టం అవ్వచ్చేమో. 65,000 కాంపిటీషన్ లో ఇక్కడంతా హై కాంపిటీషన్ వాళ్ళు ఉంటారు కదా, గూగుల్ లేకపోతే మెటానో, ఫేస్బుక్, వాళ్ళంతా 2.5 లక్షలు 3 లక్షలు శాలరీలు ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ కాంపిటీషన్ లో మీరు మోస్ట్ ప్రాబబ్లీ నెగ్గకపోవచ్చు, బట్ ఛాన్స్ అయితే ఉంది. మీరు 2 సార్లు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్, అంటే మీ ఇయర్లీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ శాలరీ కూడా పెరుగుతుంటది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ స్టూడెంట్స్ కి అయితే మాత్రం మంచి ఓపీటీ వాళ్ళకి కానీ, F1 వాళ్ళకి కానీ, లేకపోతే ఒక 2 years స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కానీ ఇది మాత్రం మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇండియా నుంచి రావాల్సిన H1 వాళ్ళందరూ ఇప్పుడు 90% ఇండియా నుంచి కన్సల్టెన్సీ బ్యాచ్. సో ఓవరాల్ 85,000 అప్లికేషన్స్ అనుకోండి, 85,000లో 20 తీసేసాం మన స్టూడెంట్స్ కి, లోకల్ వాళ్ళకి. దాంట్లో వీళ్ళు రాలేరు ఇండియా నుంచి. ఈ మిగిలిన 65,000 ఏదైతే ఉందో దాంట్లో వరల్డ్ వైడ్ లో 75% ఇండియన్ అప్లికేషన్సే ఉంటాయి. ఆల్మోస్ట్ అది అందరికి తెలియలేదు. 75% అంటే 65,000లో రఫ్లీ 50,000, రఫ్లీ వేసుకొని పోనీ 50,000 అప్లికేషన్స్ ఖచ్చితంగా మన ఇండియన్స్ ఉంటాయి. ఓకే, ఆ 50,000లో ఒక 4,000, 5,000, 3,000 మ్యాక్స్ జెన్యున్ గా కంపెనీ ఇంటర్వ్యూ చేసి తీసుకొచ్చే వాళ్ళే ఉంటారు. మిగిలిన 45,000 కన్సల్టెన్సీకి డబ్బులు కట్టి వచ్చి జాబ్ ఎత్తుకునే వాళ్ళే ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 45,000 అప్లికేషన్స్ అవే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచిస్తే కరెక్ట్ గా లాజిక్ ఇక్కడ, ఈ 45,000 కన్సల్టెన్సీకి ఇండియా నుంచి డబ్బులు కట్టుకొని వచ్చి జాబ్ ఎత్తుకునే ఆ బ్యాచ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ కట్ ఆఫ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 100K అనమాట. ఆ 100K రూల్ ప్రకారం వాళ్ళు రాలేరు. కాబట్టి ఆ అప్లికేషన్లు ఏమైతే ఇప్పుడు 45,000లో ఒక 20-25,000 లోకల్ వాళ్ళకి తీసేసినా ఇంకొక 20,000 అయితే ఎంత లేదన్నా మిగులుతాయి కదా. ఆ 20,000 ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అవి ఇక్కడ లోకల్ గా అడ్వాంటేజ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మీరు ఓపీటీ మీద ఉన్నవారు మీ 20,000లో కనుక రాకపోతే అట్లీస్ట్ ఈ కాంపిటీషన్ లో అన్నా మీరు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళకి మంచి గుడ్ అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇంకా చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే హై వేజెస్ మీద మనం H1 అప్లై చేసుకొని తర్వాత మళ్ళీ జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక కంపెనీ మీద H1 చేసుకొని అమెరికా వస్తారు. వచ్చిన తర్వాత చాలా మంది ఏంటి కంపెనీ మారుతారు అనమాట.
నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతుంటారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబటే కంపెనీ మారచ్చా? లేకపోతే ఇండియాలో ఉండి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అవ్వచ్చా? ఇప్పుడు నా ఎంప్లాయర్ నన్ను పట్టించుకోవట్లేదు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు H1 చేసుకున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇప్పుడు మా ఎంప్లాయర్ రెస్పాండ్ అవ్వట్లేదు. నన్ను రావద్దంటున్నారు. కానీ నాకు వేరే వాడు వీసా చేస్తా అన్నాడు, మారుస్తా అన్నాడు కంపెనీ. సో నేను అట్లా మారచ్చా? అని ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తుంటాయన్నమాట. అంటే ఇంకొకళ్ళు కూడా ఎవరో కామెంట్ పెట్టారు. మీరు ఎన్ని రూల్స్ అన్నా తీసుకురండి, మనోళ్ళు దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ ఎతుకుతారు అని చెప్పేసి. యాక్చువల్‌గా అలాగా దీంట్లో ఏం ఆలోచిస్తారు అంటే ఫస్ట్ ఏదో ఒకటి 2.5 లక్షలకి మనం H1 ఏసేద్దాం. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు లొకేషన్ మారుద్దామా, లేకపోతే తక్కువ సాలరీకి మారుద్దామా, లేకపోతే వేరే చోటకి పంపిద్దామా, లేకపోతే ఆ క్లయింట్‌కి పంపిద్దామా అంటే పికప్ అవ్వటం కోసం. కానీ అలాంటివి ఫ్రాడ్ కిందకొస్తాయి. FDNS అనేది ఉంది కదా, ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సర్వీస్ ఏజెన్సీ. సో వాళ్ళు DOL వాళ్ళు, DHS వాళ్ళు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా ఒక యూనిట్ కింద అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వాడి ఎవరు ఫ్రాడ్ చేస్తున్నారో తెలుసుకొని సైట్ విజిట్లు చేసి, సో ఒక్కొక్కసారి మీ ఇంటికి కూడా వచ్చి మీ ఇంటికి కూడా విజిట్ చేసి మీ అప్లికేషన్ గురించి తెలుసుకొని మీరు నిజంగా పనిచేస్తున్నారా, సో ఇంత డీప్గా వాళ్ళు స్క్రూటినీ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి థాట్స్ వస్తే తర్వాత వాళ్ళు ఫ్రాడ్ కింద మొత్తానికే డీపోర్ట్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కంపెనీకి కూడా ఫైన్లు పడేటువంటి ఛాన్స్ వస్తుంది. సో దీంట్లో మిస్యూజ్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ జెన్యున్గా ఎవరికైతే స్కిల్ ఉందో, ఎవరికైతే మంచి సబ్జెక్ట్ ఉందో వాళ్ళ వర్త్ ప్రకారం వాళ్ళకి H1 వచ్చే ఛాన్స్ ఉంది. ఇదివరకు ఉన్న లాటరీ సిస్టంలో ఏంటంటే యాక్చువల్గా టాలెంట్ ఉందా లేదా కాదు, వాడు లాటరీ వేస్తాడు, అదృష్టం వచ్చిందంటే అమెరికా వచ్చేస్తారు తట్టబుట్ట సర్దుకొని. ఇక H1 చేయించుకుంటా, దొంగ పేరోలు నడిపించుకుంటా, అక్కడిక్కడో ఏదో చేసుకుంటా నడిపిస్తూ ఉంటాడు అమెరికా లైఫ్ ని. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలాంటి వాళ్ళకి 0 ఛాన్స్ అనమాట, నో వే. అయితే ఇప్పుడు ఇంకొక కామెంట్ ఎవరు అడిగారు, సార్ I-140 పరిస్థితి ఏంటి, మరి ప్రెసెంట్ ఎలా ఉంది, దాని ప్రకారం H1 ఎక్స్టెన్షన్లు కంటిన్యూగా వస్తాయా అని చెప్పేసి నిన్న ఒక కామెంట్ పెట్టారు. అయితే దానికి ఏంటంటే మొన్న కొత్తగా వాళ్ళు trans.state.gov వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ఒక కొత్త వేజ్ డిటర్మినేషన్ రూల్ తీసుకురాబోతున్నాము. ప్రివీలింగ్ వేజ్ ఫర్ H1, H4 తర్వాత ఈ పర్మ్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఫర్దర్ గా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుని PWD కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా ఒక ప్రివీలింగ్ వేజ్ తీసుకురాబోతున్నారు. వాళ్ళు కొత్త రూల్స్ ఏం పెట్టబోతున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ కి ఎవరైతే కంపెనీ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తుందో అంటే I-140 అప్లికేషన్ అప్లై చేస్తుందో వాళ్ళు చెప్పాల్సింది ఏంటి అంటే ఇది మొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ నేను వీడియో ఒకటి పెట్టాను కదా మీకు, దాంట్లో చెప్పినటువంటి ఆన్సర్ అనమాట. ఒకవేళ ఎవరైనా సరే పర్మనెంట్ గా ఈ కంపెనీ ఇతనికి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ కావాలి అని చెప్పి పర్మ్ అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇతను లేకపోతే నీ కంపెనీ నడవదా, ఇతని ప్లేస్ లో అమెరికా వాడిని ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నావు అనేది ప్రూవ్ చేయాలన్నమాట. సో అంటే ఏంటంటే మీ I-140 అప్రూవ్ కావాలి అంటే మీరు అన్లెస్ అంటిల్ వెరీ హైలీ టాలెంటెడ్ అయ్యుండి మీరు అప్లై చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కనుక పర్ఫెక్ట్ గా ఉంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు I-140 అప్రూవల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని బేస్డ్ మీరు H1 ఎక్స్టెన్షన్ చేసుకుంటా వెళ్ళొచ్చు. కానీ ఇదివరకు లాగా ఏ కన్సల్టెన్సీ పడితే ఆ కన్సల్టెన్సీ I-140 అప్లై చేస్తే మోస్ట్ ప్రాబ్లీ రాకపోవచ్చు. ఒకవేళ గనక వీళ్ళు చెప్పిన రూల్ ప్రకారం గనక ఈ పర్మ్ సర్టిఫికేట్స్ ఎవరికైతే కావాలో వాళ్ళకి కూడా ఒక ప్రివీలింగ్ వేజ్ పెట్టారనుకోండి, అంటే నువ్వు పర్మనెంట్ గా అమెరికాలో ఉండిపోవాలంటే నీ కంపెనీ 3 లక్షలు, 3.5 లక్షలు, 2.5 లక్షలు నీకు శాలరీ చూపించాలి, లాస్ట్ 3 years అంత శాలరీ ఇచ్చుండాలి అని ఇలాంటి రూల్స్ గనక, అంటే ఇప్పుడు అది ప్రస్తుతం దాంట్లో ఉంది, వాళ్ళు ఆ రూల్ కూడా మారుస్తా అని చెప్పారనమాట. ఒకవేళ అలాంటి రూల్ గనక మారిస్తే మోస్ట్ ప్రాబ్లీ ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళకైతే మాత్రం ఈ I-140 రూల్ కింద డెఫినెట్ గా అప్లికేషన్స్, ఎందుకంటే ఆ పర్టికులర్ శాలరీ మీట్ అయితే తప్ప I-140 అప్రూవ్ కాకపోతే 6 years అయిపోతుంది. కాబట్టి ఆబ్వియస్లీ 6 years తర్వాత వాళ్ళు ఇండియా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది దీని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు, బట్ ఇది దాంట్లో అయితే పెట్టారు. RIN సంథింగ్ ఏదో నెంబర్ ఉంది, నేను దీని మీద మొన్న ఒక వీడియో పెట్టా. సో మీరు ఎవరైనా మిస్ అయితే ఒకసారి దాంట్లో చూడండి అన్నమాట, దీని గురించి డీటెయిల్స్ కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే యాక్చువల్గా కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రీసెర్చ్ చేసి క్లారిటీగా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.